హాయ్ హలో నమస్తే, నా పేరు మణికంఠ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ఇది వచ్చేదండి. టీడీపీ వచ్చేద్దంటారా? ఎందువల్ల అంటారా? వైసీపీ అంటే వైసీపీ ప్రభుత్వం ఏం లేదు, మేము బాగాలేదు పద్ధతి. బాగాలేదంటారు. రేట్లన్నీ పెరిగిపోయినాయి. మందు రేటు కానీ, కాయగూరల రేట్లు కానీ, నూనె రేట్లు కానీ అన్ని పెరిగిపోయినాయి. వేస్ట్ వైసీపీ. ఎలా ఉందన్న? వెంకటేశ్వరరావు గారు ఏమో టీడీపీ నుంచి, చంద్రశేఖర్ రెడ్డి గారేమో వైసీపీ నుంచి. ఎవరైతే బాగుంటది అంటారు? నాకు టీడీపీ రావాలి. టీడీపీ రావాలి. ఎలా ఉందండి 5 సంవత్సరం మన చంద్రశేఖర్ రెడ్డి గారి పరిపాలన వైసీపీ నుంచి కాకినాడలో? చంద్రశేఖర్ రెడ్డి వైపు ఏం లేదు, బాగాలేదు, ఏం చేయలేదంటారా? ఏం లేదు. టీడీపీ వస్తే బాగుంటది. జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు ఓవరాల్ గా? జగన్ బాబు ఏమీ లేదండి. అంటే పథకాలు ఎందుకని ఇంటికి పథకాలు ఆటో వాళ్ళు కూడా 10,000 వేస్తారు కానీ 10,000 దగ్గర ఆగేసుకుంటున్నారు. 10,000 ఇప్పుడు ఫ్రీ ఇచ్చట్లేదు. ఇచ్చిన కేసులని 150 కేసులు, ఇన్సూరెన్స్ కేసు అని ఆయన రాసుకుంటే ఇంకేస్తారు. ఎందుకు ఇచ్చిన తక్కువే ఉంది, వేస్ట్ జగన్ పరిపాలన. ఈసారి పైన చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారు. పక్కా టీడీపీ వస్తారు. ఈసారి 3 ప్రభుత్వాలు పోటీ చేస్తున్నాయి కదా. అంటే జనసేన చెప్పలేం కానీ టీడీపీ రావచ్చు. చాలా మంది కూడా టీడీపీ అంటారు. పేద సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, మరి అది అమలు చేయాలంటే ఆయన రావాలి. మళ్ళీ మిగతాళ్ళకి ఏమున్నది కదా. జగన్ పథకాలు మీకు బాగా నచ్చిన పథకం ఏంటన్నా? బాగా నచ్చిందండి అందరికి. అది అన్ని పథకాలు నచ్చినాయి. అన్ని పథకాలు నచ్చినాయి. ఆరోగ్యశ్రీ గాని, తర్వాత లేడీస్ 18,000 వేసారు కదా, అదొకటి. మరి ఆటోలు కూడా 10,000 రూపాయలు వేసారండి. మళ్ళీ ట్యాక్స్ రూపంలో అన్ని సంక్షేమ పథకాలు కూడా వేసారు కదా డబ్బులు. అదే అమ్మఒడి నేను అదే. మరి ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పొత్తులో పోటీ చేస్తాయి కూటమి కింద. దాని వల్ల ఏమైనా జగన్ గారికి మైనస్ ఏమైనా అవుతుంది అంటారా? అందరు పోటీ చేయాలి, మరి పోటీ చేయకుండా ఆయన పోటీ లేకపోతే ఎలాగైనా డైరెక్ట్ సీట్ ఎవరు కదా. ఎవరికి అంటే విడివిడి కాకుండా ఇలా కూటమి కింద కలిపి పోటీ చేస్తారు కదా 3 పార్టీలు. విడిపోకూడదు, ఓటింగ్ విడిపోకూడదు అని ఆలోచన చేస్తున్నారు. కానీ జగన్ గారికి వచ్చేది జగన్ గారికి అవుతుంది. నెక్స్ట్ టైం ఇక్కడ మన కాకినాడ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారి పరిపాలన. చంద్రశేఖర్ రెడ్డి వచ్చేస్తారండి. ఇక్కడ కాకినాడ ఇక్కడ కన్మ గారు, రూరల్ కన్మ గారు కంపల్సరీ. విడపురం కూడా అంతే, వంగగీత గారు వస్తారు. మన కాకినాడలో అయితే చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చేస్తారంటారు. పైన అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పక్క సీఎం మరి చూసుకోలేదు. మరి సంక్షేమ పథకాలు ఆగిపోతాయి కదా, ఎవరు చేస్తారు మళ్ళీ వస్తాయి. వెళ్ళి మరి పేదలకి 5 సంవత్సరాలు 2 లక్షల మందికి ఇల్లు ఇచ్చారు. ఏ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పట్టింది. మరి జగన్ గారు 5 సంవత్సరాలే కదా అయ్యింది. వచ్చాక మరి 32 లక్షలు ఇల్లు ఇచ్చారు కదా. ఇంకొక 5 సంవత్సరాలు చూస్తారంటారు జగన్ గారిని. అప్పుడు కూడా పైగా సంక్షేమ పథకాలు అంటే అభివృద్ధి అంటే ఏంటన్నా, అభివృద్ధి లేదంటున్నారు. కానీ అభివృద్ధి అదే కదా, పథకాల ద్వారానే కదా అభివృద్ధి చేసేది ఎవరన్నా. అది పథకాలు అయితే ఇస్తున్నారు కానీ జనాలకి సంవత్సరాలు ఎవరు చేస్తారు చెప్పండి. అలాగే 1 రూపాయి ఆదాయం, గవర్నమెంట్ కి 1 రూపాయి ఆదాయం లేదు. 2 సంవత్సరాలు ఆగిపోయింది, స్తంభించిపోయింది, మొత్తం దేశాలే స్తంభించిపోయినాయి. అటువంటి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు సీఎం గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇదిగా చేసుకుంటూ వచ్చారు. ఏ పథకం కూడా అప్పుడు ఆపలేదు. జనాలకు ఉండాలన్నా మరి అది అభివృద్ధి చేసారు లేదని చెప్పేసి జనాలకు ఉండాలి. ఆయన చేసింది అభివృద్ధి కాదని అప్పుడు అర్థమవుతుంది. ఒక రోడ్లు వేసేసి ఎక్కడో కొంతలో అని చెప్పి అట్లే రూమర్ కింద చూపించేస్తే కాదు కదా. కాకినాడ నుంచి ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటారు? టీడీపీ లేకపోతే టీడీపీ వస్తుంది. టీడీపీ ఎందువల్ల అంటారా? ఏం బాగుందండి, కంపెనీలు లేవు, ఏమి లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నాశనం అయిపోయింది. అప్పులే కదా, ఏమన్నా ఇస్తున్నారు. 1-2 పథకాలు ఒకసారి 2 సార్లు ఇస్తున్నాడు అంతే. ఇక 5 సంవత్సరాల్లో 2 సార్లు ఇచ్చి ఉంటాడు అంతే. ఏం లేదు. ఎలాగైనా టీడీపీ, జనసేన ఈ పొత్తులో ఇవే వస్తాయి. ఎలా ఉందండి సార్? టీడీపీ నుంచేమో వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు, వైసీపీ నుంచేమో చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారు. వెంకటేశ్వరరావు గారు అంటే ఇంకా టీడీపీ ఇంకా అమ్మాయి మీద వేసేయడం అంతే. అదే ఈసారి టీడీపీ వచ్చేస్తారు. పైన జగన్ గారు వస్తారనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? టీడీపీ అండి. చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారు. జగన్ గారి పరిపాలన మీకు అసలు ఏవి ఏం బాగాలేదు. తెలుగుదేశమా? ఎందువల్ల అంటారు? లేవు ఏం సంక్షేమాలు ఏం లేవు కదా, దాని గురించి అందుకని ఏం కాదు. ఈసారి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తుంది. దాని వల్ల మీ అభిప్రాయం ఏంటంటే తిరగచ్చేమో అని సెంట్రల్ కదా తిరగచ్చు అంటారా? సార్ సీఎం జగన్ గారు అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు పర్లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందన్నా. అంటే ఏం నచ్చిందండి మీకు బాగా? పథకాలు ఎక్కువ పథకాలు పెట్టారు. అందరికి బాగానే చేస్తున్నాయి. అందరికీ బాగా పడుతున్నారు. పరిపాలన బాగుందంటారా? ఓకేనా. వైఎస్ఆర్సీపీ లేదంటే టీడీపీయా? వైఎస్ఆర్సీపీ అండి. వైఎస్ఆర్సీపీ ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే బడుగు వర్గాలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందేయండి. మరి దాని వల్ల ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీయే రావాలి. ఇళ్ల స్థలాలు
పింఛన్లు, తర్వాత నెక్స్ట్ చేయూతలు, విద్యా దీవెనలు ఇవన్నీ కూడా అందాయి. ఇది ఎప్పుడు ఇది వరకు ఇంత సంక్షేమ ఫలాలు ఎవరికి అందలేదు ఏ గవర్నమెంట్ లో కూడా. అందుకని మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎక్కువ సంక్షేమ ఫలాలు అందడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మరి ఇక్కడ కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి, లేదా టీడీపీ నుంచి వెంకటేశ్వర గారు వచ్చే అవకాశం ఉంది? చంద్రశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారండి. ఖచ్చితంగా వస్తారండి. వస్తారు. ఓకే అండి. డౌట్ ఏం లేదు. జగన్ గారి పరిపాలన మీకు బాగా నచ్చిన ఏంటంటే పథకాలు? ఆయన నాయకుడు, జననాయకుడు అండి. ఆయన జననాయకుడు అన్నమాట. నాయకుడే కాదు, జనానికి నచ్చిన నాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అది జనం మెచ్చిన నాయకుడు. కాకినాడలో ఈసారి ఏ ప్రభుత్వం వస్తా అనుకుంటున్నారు? చంద్రశేఖర్ రెడ్డి. ఎలా ఉందండి ఆయన పరిపాలన? ఆనందాన్ని పరిపాలన పథకాలు బాగా ఇస్తున్నారండి. జగనే ఈసారి మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏమైనా పొత్తులో ఏమైనా మైనస్ ఉంటుందా జగన్ గారికి? జగన్ వస్తాడు సార్. కలిసిన వల్ల జగన్ గారికి మైనస్ అయిందన్న. క్రిస్టియన్ చోట్లు, ముస్లిం చోట్లు మళ్ళీ జగన్ గారికి పడతాను. జగన్ గారు పక్కగా ఎలా ఉందన్న ఓవరాల్ జగన్ గారి పరిపాలన? ఆయన పథకాలు బాగున్నాయి కదన్నా. ఇంటికి అన్ని వస్తున్నాయి. జనాభాకి కావాల్సింది ఏముంది? అన్ని మంచిగా జరుగుతున్నాయి, అన్ని బాగున్నాయి. ఆ రోడ్లు అభివృద్ధి అయ్యాయి, ఇల్లు అభివృద్ధి అయ్యాయి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఉంటుందంటారా? వైఎస్ఆర్సీపీ లేకపోతే టీడీపీ? నాకేదో జనసేన రావాలన్నా. జనసేన రావాలి. జనసేన రావాలా? అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి పోటీ చేస్తాయి కదా. టీడీపీ వచ్చా జనసేన సపోర్ట్ చేస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్నా? నాకు నచ్చలేదన్న. నచ్చదు. ఎందువల్ల అంటారా? ఏమని చెప్తాన్నా, దీనివల్ల అందరికీ తెలిసిందే కదా. సో ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాం. ఓకే. నీకు కాకినాడ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఆయన వస్తారంటారా? వస్తారండి. చంద్రశేఖర్ రెడ్డి గారు వస్తారంట. పంత నాన్నజీ గారు వస్తే వస్తే బాగుంటుంది అంటారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ? జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్నా? మాకు పరిపాలన మాకు అన్ని ఒకలాగా ఉన్నాయి. ఏదైనా సరే ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? మాకు ఆటో బిజినెస్ అంటే కొంచెం డల్లే. ఇప్పుడు 10,000 వేస్తున్నారు కానీ దాని దగ్గర కేసు కూడా అలాగే ఉన్నాయి. 10,000 వేస్తున్నారు, ఇంకా ఎక్కువ అవుతున్నారు. మరి అలా గట్టిగానే ఉంది. మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారా? ఏం బాగుంటుంది వస్తే బాగుంటుంది అంటారా? సామాన్యుడు కష్టమేనా? మళ్ళీ ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ అవకాశం? చంద్రబాబు కొంచెం అనుభవం ఉంది కాబట్టి చేయగలరు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటారు. వైసీపీ ఎందువల్ల అంటావునా? అంటే చదువుకునే పిల్లలకు కానీ, స్కూల్స్ కానీ, నాడు ప్రోగ్రాంలు చేయడం కానీ, స్కూల్స్ అభివృద్ధి చేయడం కానీ అలాంటివి ఎన్నో కొన్ని చేశారు. ఏంటి యువత కోటి ఉద్యోగాలు కల్పించలేదు. ఒక్కటోటి చేసింటే కొన్ని చోట్ల రోడ్లు కాకినాడలో ఎవరు వస్తారంటారా? చంద్రశేఖర్ రెడ్డి గారు వస్తారంటావా వైఎస్ఆర్సీపీ నుంచి? అంటే తెలియదు నాకు. ఇక్కడ కాదు, ఈసారి జగన్ గారు వస్తారంటావా? జగన్ గారు వస్తారు. అంటే సీట్లు అంతా రావు. ఎలా ఉందన్న అభివృద్ధి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? అంటే ఎలా ఉందంటే నాకు తెలిసినంత వరకు అయితే స్కూల్లో అయితే అవి బాగానే ఉన్నాయి. కొంతమందికి పథకాలు కానీ చూసిన వరకు అయితే యాక్చువల్ గా. అంటే నాది కూడా ఇక్కడ కాదు. జాబ్లు ఎలా ఉన్నాయన్న? అవైతే మాత్రం ఫాల్ట్ అని చెప్పచ్చు. అయితే జగన్ గారి పరిపాలన మైనస్ అనే చెప్పచ్చు. ఓకే. నెక్స్ట్ ఎవరో జగన్ గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటది అంటావు? ఇలా ఉంటదంటే అప్పుడు మొత్తం ఇంకా జగనే వస్తారంటావు అయితే జగన్ గారు మాక్సిమం. ఓకే. శ్రీను గారు చెప్పండి, మన కాకినాడలో ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? అంటే టీడీపీ లేదంటే వైఎస్ఆర్సీపీ? టీడీపీ అంటారా? ఎందువల్ల అంటారా? నెక్స్ట్ అదే కాబట్టి టీడీపీ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఏం చెప్పం, మామూలుగా రావాలనుకుంటున్నాం అంతే. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? అది చెప్పలేం మరి. ఇప్పుడు 9 ఇల్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళకే ఇప్పుడు చెప్తామని చెప్తున్నారు. అది స్టాక్ అదే వచ్చింది. ఎలా ఉందండి మన కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారి పరిపాలన? ఈసారి వస్తారంటారా? వస్తారంటే అందరూ ఒక ఫీలింగ్ ఒప్పించుకుంటే అక్కడ ఇదంతా అంటున్నారు. మరి చెప్తున్నాను అంతే. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు ఉన్నాయి కదండి. జగన్ గారికి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఉద్దేశం ఉందంటారా? అదే దెబ్బ, చిన్న దెబ్బ అదే ఒకటి ఉందంటే రంగులో, అంతే ఏం లేదు. అన్నకు ఇప్పుడు వచ్చింది జనసేన. వైసీపీ ఎందువల్లనా?
అంటే అభివృద్ధి కంటే ఏమీ లేదు కానీ నన్ను పథకాల కోసం అంటే బాగా మిడిల్ క్లాస్ కి వీళ్ళందరికీ బాగా మరి చేశాడని. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే స్కీమ్స్ అని పెట్టారు కానీ ఏ స్కీమ్ కావాల్సిన కూడా ఏమీ లేదు. ఏమైనా కావాలంటే జగన్ గారు డైరెక్ట్ గా వాలంటీర్ల ద్వారా సచివాలయం ద్వారా అకౌంట్ పడుతున్నాయి. ముందు చంద్రబాబు పరిపాలనలో అయితే సర్పంచ్ల ఇంటికి వెళ్ళడం, ఎంఈడీ ఆఫీస్ సర్పంచ్ల ఇంటికి వెళ్ళడం, వాళ్ళకి కావాల్సిన మనుషులకి ఇచ్చుకోవడం, ఉన్న వాళ్ళకి ఇవ్వకపోవడం కింద చేశారు. ఉన్నాలన్నా 1 వీక్ కావాలన్నా క్యాస్ట్ కావాలన్నా దేనికి కావాల్సిన కూడా డైరెక్ట్ గా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళడం, వాళ్ళు చుట్టూరు తిరగడం గంట జరిగేదని. ఇప్పుడు అలాంటివి ఏమీ లేదని. లంచాలు కూడా అంత లేదు. అభివృద్ధి అంటే ఏముందన్నా రోడ్లు గంటలు ఏమంటున్నారు. ముందు పరిపాలన గట్టిగేసి ఉండే రోడ్లు గంట ఏమకెళ్తాను. వైసీపీ బాగుంటుంది. ఎలా ఉందన్న జగన్ గారి ప్రభుత్వం? బాగుందన్న జగన్ గారి ప్రభుత్వం అయితే మాకు చాలా బాగుంది. పథకాలన్నీ పథకాలు నచ్చలేదు. అమ్మఒడి బాగుందని, అమ్మఒడి రైతు భరోసా ఉంది. బాగాలేని ఏంటంటే అని వాహన మిత్ర ఒకటి, వాళ్ళ ఆయుర్వేద డబ్బులు లేడు, ఇలాంటి బాగాలేదు అంతే. అది తగ్గించి ఉన్న పథకాలు ఏం చేసినా బాగుంటుంది. ఓకే, ఈసారి సీఎం గారు వస్తారంటారు. ఇక్కడ మన కాకినాడ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి గారు అవుతారు, ఎంపీగా మా సునీల్ అన్న అవుతారు. జనసేన వస్తే బాగానే ఉంటుంది. జనసేన వస్తే బాగుంటుంది. అంటే తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు కదా, తెలుగుదేశం, టీడీపీ, జనసేన, మన బీజేపీ 3 పార్టీలు కలిపి పొత్తులో పోటీ చేస్తుంది. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జనసేన టీడీపీ వస్తే బాగుంటుంది. జనసేన టీడీపీ. ఇక్కడ టీడీపీ నుంచి మన వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు. అయితే వస్తారంటారు ఆయన కాకినాడలో? వస్తారనే అనుకుంటున్నామండి, కానీ రావాలంటారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారి పరిపాలన? చంద్రశేఖర్ రెడ్డి గారు బాగానే ఉందండి. బాగానే ఉందంటారా? గవర్నమెంట్ అంతా బాగుందంటారా? మరి ఈసారి ఎందుకని టీడీపీ జనసేన రావాలనుకుంటున్నారు? జనాలు మార్పు కోసం చూస్తున్నారు కదండి, ఏమైనా బెటర్మెంట్ గా చేస్తే బాగుంటుందని. జగన్ గారి పరిపాలన మీకు నచ్చింది ఏంటంటే పథకాలు నచ్చలేని ఏంటి? అన్ని బాగానే ఉన్నాయండి పథకాలు. అన్ని బాగానే అంటారా? వస్తా జగన్ గారు ఈసారి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా లేదా చంద్రబాబు నాయుడు ఉందంటారా? చెప్పలేమండి. మన కాకినాడ సిటీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైసీపీ లేదంటే టీడీపీ అనుకున్నారా? టీడీపీ వస్తా వైసీపీ వస్తా అనేది జనాలకి నిర్ణయం అనేది. ప్రస్తుతం అయితే టీడీపీ జనసేన వచ్చేలా కాబట్టి. టీడీపీ అంటే వెంకటేశ్వరరావు గారు రూరల్ జనసేన, వైసీపీ నుంచి మన చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు గారు కూడా కొంత ఇబ్బందిగానే కనిపించేలాగా జనాలు ఒక విధానం చూస్తుంటే కాపాడుతున్నారు. 5 సంవత్సరాల్లో మన కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? అవన్నీ మేము పట్టించుకోం, మనకి పెద్దగా విషయం. ఈసారి అయితే టీడీపీ వస్తున్నాం. కాకపోతే ఇది సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ మంచిదే. జనాలకు అందుబాటులోకి మొత్తం పథకాలు కానీ ఏదైనా ఆఫీసులకి లేకుండా వర్క్ కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో సచివాలయం వాలంటీర్ విషయంలో మెచ్చుకోవాల్సిన విషయమే. కాకపోతే కన్నా విషయాలన్నింటికి అంత మనం పట్టించుకోం. మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంటారా? ఇక్కడ జనాలు అయితే టీడీపీ జనసేనకి మొగ్గు చూపుతున్నారు అన్నట్టు కాకినాడ ప్రజలు. అది దాన్ని బట్టి దానివల్ల ఈసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. మరి రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి ఎలా జరుగుతుందని తెలియదు కానీ ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఎక్కువ జనాల్లో చూస్తుంటే ఈ వైసీపీకి తక్కువగా జనాల్లో వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నారు. టీడీపీకి వెంకటేశ్వరరావు గారికి ఊర్లో టౌన్ కూడా అలా కనిపిస్తుంది. అయితే వస్తుందంటారు కాకినాడ ఈసారి తెలుగుదేశం వచ్చేలాగా కనిపిస్తుంది. ప్రభుత్వం అన్నది మామూలుగా జనరల్గా ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదొచ్చినా ఏం చేసినా ఏ సుఖం లేదండి, ఏమి లేదు. ఇప్పుడు రాష్ట్రం అన్నది అంతా కూడా వెనకబడిపోయి ఉంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఒకటే, ఎవరు వచ్చినా ఒకటే. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన అంటే బాగానే ఉంది. పరిపాలన బాగానే చేసుకొచ్చారు ఇప్పటిదాకా, బాగానే ఉంది. ఆయన్ని తీసివచ్చిన పని లేదు. చాలా మంది బాగుందని చెప్తున్నారు. మళ్ళీ వస్తారంటారు ఈసారి సీఎం? ఆయనకి అవకాశాలు ఉండొచ్చు అంటారా? మరి ఈసారి టీడీపీ జనసేన బీజేపీ 3 మామూలు చూసాం కదా అన్ని. దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందంటారా? ఏముండదండి దానికి, దీనికి ఏం సంబంధం ఏముండదంటారా? ఖచ్చితంగా అయింది వేరు, ఇది వేరు. ఎలా ఉందండి చంద్రశేఖర్ బాగుంటుందండి. మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయండి? ఆయనకి ఉంటది తప్పకుండా. ఆయనకి వెంకటేశ్వరరావు గారు టీడీపీ నుంచి వెంకటేశ్వర పైకి అయితే మట్టుకి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా అప్పుడు కూడా ద్వారంపూడికి చేస్తున్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాకు ఎందుకంటే ఆటలు కానీ ఏ ఇబ్బంది ఉండదు మాకు. ఆయన వల్ల మాకు ఎటువంటిది ఎప్పుడు ఏ రకమైన కేసులు కానీ ఏమి ఉండవు. బాగానే చేస్తారండి. ఇది వస్తే బాగుంటదండి. టీడీపీ వస్తే బాగుంటుంది. కూటమి ఎందువల్ల అంటారా? రేట్లు ఇవన్నీ చాలా ఘోరంగా ఉండి భారం ఎక్కువైపోయింది మాకు. అది
ఎలా ఉందండి ఈసారి మన చంద్రశేఖర్ రెడ్డి గారి పరిపాలన కాకినాడలో? చంద్రశేఖర రెడ్డి గారి పరిపాలన గురించి మనం చెప్పలేం కానీ మొత్తం అంతా ఒకలాగే ఉంది అదంతా. జగన్ గారి పరిపాలన అది అంతా ఒకలా ఉందంటారు. ఒకలాగే. వెంకటేశ్వరరావు గారికి ఎలా ఉందండి మరి టీడీపీ నుంచి? ఎవరికండి ఏమో ప్రస్తుతానికి ఇంకా ఏం తెలియదు. కానీ మీరు తెలుగుదేశం రావాలి, టీడీపీ రావాలని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు అంతే. చంద్రబాబు నాయుడు ఎందువల్ల అంటారు? కరెంటు బిల్ 4 సార్లు పెంచాడు. కరెంటు బిల్ 4 సార్లు పెంచాడండి. కరెంటు బిల్ అండి ఎవరి ప్రభుత్వంలో? వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే మామూలు ఈ జనానికి డబ్బులు వేసేస్తున్నాడు కదండి, పథకాలు. మరి ఎక్కడ నుంచి తెస్తాడు? అన్ని మన మీదే కదా ఇవ్వాలా. ఈసారి ఎవరో తర్వాత భూములు సర్వే చేసి పాస్బుక్ ఇచ్చాడు కదా. ఈ మన స్వతంత్రం వచ్చిన కాలంలో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పాస్బుక్ మీద ఏ ముఖ్యమంత్రి ఫోటో వేయించలేదంట. మనోడు ఫోటో వేయించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఆ ఫోటో వల్ల కూడా గెలకపోవడానికి కూడా కారణం కొంత అవ్వచ్చు. ఎందుకో తెలుసా, భూమి తెంగేసి తాకట్లేటేస్తాడేమో అన్న భయం వచ్చేసింది జనాలకి. అలా జరగదు కానీ అలా జరిగిద్దని అపోహలు పల్లెటూళ్ళు అంటే ఉంటారు కదా జనం. పల్లెటూళ్ళు తెలియదు కాబట్టి ఏది చెప్తాను నమ్మేస్తారని జగన్ గారి ఫోటో మన భూమిని అమ్మేసుకునే అధికారం ఉంది. ఇంకోటి తాగట్లేటేస్తున్నాడు, సచివాలయం తాగట్లేటేసాడు అని కూడా చెప్తున్నారు. వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉందండి మన కాకినాడలో వెంకటేశ్వరరావు గారు? కాకపోతే ఇద్దరు దొంగలే అదని అంటలేదు. తౌడు అప్పు చేస్తే ఇడు సోళ్ళ అప్పు చేస్తాడు అంతే. అంతే కదా, అప్పు చేయవలసిందే. వస్తే అభివృద్ధి కొంచెం బాగుంటది ఆయన మీద. అన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి బాగుంటుంది అతని మీద. వస్తారండి కాకినాడలో వెంకటేశ్వరరావు గారు ఈసారి? వస్తారంటారు. గ్యారంటీ. దెబ్బకుంటాయంటారా? దెబ్బ ఏముండదు. వైఎస్ఆర్ చల్లారిపోయింది. తెలుగుదేశం? తెలుగుదేశం కావాలండి. తెలుగుదేశం నుంచి వెంకటేశ్వరరావు గారు ఎందువల్ల అంటారా? మాకు ఆ పార్టీ బాగుంటుందని. తెలుగుదేశం ఎందుకు బాగుంటది? తెలుగుదేశం బాగుంటుంది. జగన్ అయితే మన గోత దింపేస్తానని ఒక బ్యాట్ వచ్చింది. మన పొలం మీద మాత్రం బొమ్మ ఎందుకంటే బాబు మధురేఖ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. ఇప్పుడు కోట ఎత్తున్నాడంటే ఉండొచ్చు, అధికారం ఉన్నది చెప్పు ఉంటది. మన పొలం మీద అతని బొమ్మ ఉంటుంది పేసబుక్ మీద. మన మనల్ని గెటప్ అంటాడు, ఆ భూ ఒక్క అయిపోతుంది. రైతులు కూడా దెబ్బలాడించి మన భూ తాగడేటి ఎత్తున్నాడని మర్చిపోయి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? మా తెలుగుదేశం రావాలని ఉంది మాకు. వస్తే బాగుంటుంది. చెప్పండి జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. బాగానే ఉందంటారా? అంటే ఎందువల్ల అంటారా? ఏమో ఎందువల్ల బాగుందన్నా అంతేనండి. ఈసారి కాకినాడలో ఎవరు వస్తారనుకున్నారు? జగన్ గారు? కాకినాడ కదమ్మా, చిత్రాడు ఏపీ కదా. తెలీదమ్మా ఎవరు వస్తారనుకున్నారు? సీఎం ఇంకా ఎవరో తెలియదండి. మన పనిలోకి వచ్చేస్తాం, సాయంత్రం ఇప్పుడు వెళ్తాం రాత్రికి. జగన్ గారు తెలుసా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు అలాగేనండి. తెలుగుదేశం అంటే వెంకటేశ్వరరావు గారు. ఎలా ఏముందండి మీకు జగన్ గారి పరిపాలన? ఏ సంవత్సరం ఏమన్నా సార్, రోడ్లు లేవు, ఏమీ లేవు. ప్రజలకి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు. ఆ పోలవరం పూర్తి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్లు లేవు. మరి ఏదో సంవత్సరానికి ఒకసారి ఏదో డబ్బులు అవి వేస్తే ఆ సంవత్సరం అంతా పేదలు అదే తింటారా? వాళ్ళకి ఒక నెలకి ఇంతవన్నీ ఉపాధి అదే ఉద్యోగం అనేది ఏది జాబ్లో ఏదో చూపిస్తే వాళ్ళు భార్య బిడ్డలు ఏదో పోషించుకొని బతకగలరు. అంతేగాని ఏదో నేను బట్టలు నొప్పుతాను వేస్తాను ఒకసారిగా ఒక బట్టలు డబ్బులు వేసేస్తాను డబ్బులతో మనకి కాలక్షేపం అయిపోతేటండి. ఇప్పుడు అద్దెలు రూట్ ఇప్పుడు ఇవన్నీ పెరిగి ఆయిల్ రేట్లు ఇంకా వంట సామాన్లు అవన్నీ బాగా పెరిగాయి. ఏముందండి ఇంకా మళ్ళీ రారంటారా? వస్తారంటారా రారా అంటారా? అది దేవుడి మనం ఏం చేయలేం కదా. దేవుడిదే అంటారు అంతే. కాకినాడలో ఎలా ఉందండి మన చంద్రశేఖర్ రెడ్డి గారి పరిపాలన? ఏ ప్రజలు లాంటి మనం ఏం చెప్పగలమండి? ఆఖరి వరకు ఏం చెప్పలేమంటారు. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మరి ఎక్కువ మన ఇదివరకు చంద్రబాబు నాయుడు అయితే అవన్నీ చేసిన జాబులు వచ్చాయి. తర్వాత అన్ని పేదవాళ్ళకి అందరికి ఆటోలు ఇచ్చేవాడు, కార్లు ఇచ్చేవాడు. విదేశీ విద్యా దీవెన అనేసి అది ఉండేది.
పింఛన్ మటుకి యథాప్రకారం మామూలు వృద్ధులకి వాటికి పెన్షన్ అది వచ్చిందండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అంటారు. టీడీపీ టీడీపీ ఎందువల్ల అంటారు? టీడీపీ ఎక్కువగా. టీడీపీ అంటే వెంకటేశ్వరరావు గారు. అది ఎందుకు వస్తే బాగుంటది అంటారు? బాగుంటదండి టీడీపీ. ముందు ఒకసారి జగన్ వచ్చాడు కదా, ఇప్పుడు టీడీపీ వస్తే బాగుంటది. చంద్రశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి మరి ఆయన ఏం చేయలేదా? చేస్తారా? చేశారని అమ్మ కూడా వేసారు, చేనేత పథకం వేసారు, అన్ని వేసారు. ఓకే, కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచిది అనుకుంటున్నారు. ఓకే, సరే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు, అవునండి. టీడీపీ నుంచి వెంకటేశ్వరరావు గారు, ఎవరు వస్తే బాగుంటది అంటారు? వైఎస్ఆర్ వస్తేనే ఎందువల్ల అంటారు? పథకాలు అవి పెట్టారు కదండి, అది పేదలను ఆదుకుంటున్నారు. పథకాలు అవి పెట్టారు, ఇళ్ల స్థలాలు అవి ఇస్తున్నారు కదా. వస్తారంటారు మరి ఈసారి కాకినాడలో? తప్పగా ఉంటదండి. తప్పగా ఉంటది అంటారు. ఇప్పుడు సీట్లు తగ్గినా సీఎం మట్టు ఆయనే అనుకుంటున్నాను. వెంకటేశ్వరరావు గారికి కూడా ఛాన్స్ ఉందంటారు. అవును, దెబ్బగా ఉన్నది. దెబ్బగా ఉందండి. పార్టీని పెట్టేవారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. బాగుందంటారు అంటే ఏ విధంగా బాగుంది మీకు? పథకాలు ముందు ఏ పథకం ఇదివరకు వచ్చి కాదు, అక్కడికి ఏ కాగితం కావాలన్నా అక్కడికి దిక్కెళ్ళే వాళ్ళం. అది కాకుండా సచివాలయం ఏర్పాటు చేసి మాకు కావాల్సినవి ఇవ్వటం వల్ల కొంచెం మాలాంటి పేదవాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది. మళ్ళీ జగన్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? సీట్లు తగ్గచ్చు కానీ మళ్ళీ ఆయనే రావచ్చు. మరి ఈసారి కూటమి వచ్చింది కదండి, 3 పార్టీలు, బీజేపీ, జనసేన, టీడీపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా జగన్ గారికి? చెప్తున్నాం కదా, కొద్దిగా ఎఫెక్ట్ ఉండొచ్చండి. కొంచెం సీట్లు తగ్గచ్చు. సీట్లు తగ్గొచ్చు అంటారు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు మన కాకినాడలో? వైఎస్ఆర్సీపీ లేదంటే టీడీపీ? టీడీపీ అండి. టీడీపీ ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే మనకి కొంచెం చూసుకుంటారని ఇప్పుడు వచ్చి మనం నష్టపోయాం కదా అందులో, దాని మూలన టీడీపీ వస్తే బాగుంటది అంటారు. బాగుందా? ఎలా ఉందండి 5 సంవత్సరం జగన్ గారి పరిపాలన? ఏం బాగుందన్న, ఏం బాగలేదు. ఏదైనా కష్టాలన్నీ అంతే కదా మామూలుగా. పథకాలన్నీ ఇచ్చారు కదా, పథకాలు ఇచ్చి అందిన వాళ్ళకి ఇస్తారన్న. అందులో కూడా మామూలుగా కూలీ పని చేసే వాళ్ళ పని అంతే మామూలే కదా. ఎలా ఉంది మన కాకినాడలో అయితే? ఎలా ఉంది మన చంద్రశేఖర్ రెడ్డి గారు పరిపాలన? పర్లేదన్న, కొంచెం పర్లేదంటారా? వస్తారంటారా మళ్ళీ ఏమన్నా? వెంకటేశ్వరరావు గారు వస్తారంటారు టీడీపీ నుంచి? టీడీపీ నుంచి వస్తారనుకుంటున్నాను మేమైతే ప్రస్తుతానికి అయితే. టీడీపీ నుంచి వస్తారనుకుంటున్నారు. ఓకే, ఈ రాజధానిలో ఎన్నైతే బాగుంటాయన్నా? మనకేం తెలియదు అన్న, ఏమో అది రావాలి. ఒకటైతే బాగుంటది అంటారా? 3 అయితే బాగుంటుంది? ఒకటైతేనే బాగుంటది అన్న, 3 అయితే ఏం కొట్టుకుని రావాలి మళ్ళీ. ఎక్కడైతే బాగుంటదన్నా? అమరావతి, వైజాగ్, కర్నూలు? మనకే రావాలన్న. అమరావతి అమరావతి. ఓకే, థ్యాంక్స్ అన్న. కాకినాడలో అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పక్క. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి, వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి. ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఇద్దరు చేసింది లేదు కానీ కాదంటే వాళ్ళ పేర్లు చెప్పి బయట తినేది ఎక్కువైపోయింది. వాళ్ళ పేర్లు చెప్పి బయట సెంటిమెంట్ అని అవన్నీ ఇవన్నీ తినేది ఎక్కువైపోయింది. ఎక్కువైపోయిందా? మా వరకు అయితే జనాలు కాదు, పార్టీ సపోర్ట్ ఉంటారు కదా, వాళ్ళు తినేది ఎక్కువైపోయింది. ఆ ఆటో వాళ్ళకి అయితే ఎప్పుడు న్యాయం చేసింది, మా ఆటో వాళ్ళ వెనకాల ఉండి మమ్మల్ని ముందు నడిపించేది మటుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే. ద్వారంపూడి చంద్రశేఖర్ మళ్ళీ వస్తారంటారు ఆయన? పక్కాగా వస్తారు. 2024 పక్కా. ఆయన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మరి ఈసారి 3 పార్టీలు పొత్తులు ఉన్నాయి కదా, బీజేపీ, జనసేన, టీడీపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా వైఎస్ఆర్సీపీ? వాళ్ళు ముగ్గురు పొత్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరు దీనికి కూడా ఎవరికి అర్థం కాక దీనికి వేసేస్తారా? అంతే కదా. ఓకే, ఎవరంటే పవన్ కళ్యాణ్ చెప్పమని ఉంటుంది, ఎవరు టీడీపీ చెప్పమని ఉంటుంది. వీళ్ళిద్దరు వెళ్తారని చెప్పేసి బాబు వీళ్ళిద్దరు వెళ్తారు దరిద్రం కూడా అని చెప్పేసి వేరే వాళ్ళకి వేస్తారు. నా అభిప్రాయం ఇదే. దూరం నుంచి కన్నబాబు గారు పక్క. కాకినాడలో అయితే సిటీలో చంద్రశేఖర్ రెడ్డి గారు వస్తారంటారు పక్కగా. ఈ రోజుల్లో నద్దమప్పలు ప్రతి ఒక్కరికి సొంత పట్టా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉందో సార్ మీకేం తెలిసింది ఉంటే చెప్పండి. మాట్లాడితే ప్రజలు పెంచారు అంటున్నారు. ఏం పెంచాడు? నూనె ధర పెంచాడు, కందిపప్పు పెంచాడు, చంద్రబాబు పెంచాడు, పెంచాడు అంటున్నారు. కరెక్టే. ఇప్పుడు ఆటో వాడు 10 రూపాయలు తీసుకున్నాడు, 20 రూపాయలు తీసుకుంటున్నాడు. కూలోడికి హ్యాపీనెస్ 800 ఉండేది, 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. కూలోడికి ఏంటో 600 ఉండేది, 800 తీసుకుంటున్నాడు. వాళ్ళకి పెరగలేదా? ఆ ప్రభుత్వం పోతుంది పెరగడంతా రాష్ట్ర అప్పుల మూడు కావాలి. నేను ఇప్పుడు ఉద్యోగులు కావాలి, తెస్తాడు. తెచ్చింది లేదు కదా, తెస్తాడు. కంగారు పడకూడదు. జగన్ గారి పరిపాలనలో మీకు పథకాలు ఏమైనా నచ్చినాయి ఏంటని నచ్చలేని ఏంటి? నచ్చినల్లా ఈ 45 సంవత్సరాలు ఉన్న వారికి 18,000 చిల్లర వేస్తున్నారు, అదొక్కటి మైనస్. అమ్మఒడి అనేది గవర్నమెంట్ స్కూల్కి వేసి ఉంటే సరిపోను, ప్రైవేట్ స్కూల్ కూడా అప్పచెప్పారు, అదొకటి బ్యాడ్. గవర్నమెంట్ స్కూల్కి వేస్తే ప్రతి ఒక్కడు డబ్బుల కోసం ఆశపడిన సరే
ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వాళ్ళ పిల్లలు కూడా ఇందులో జాయిన్ చేస్తారు. టీచర్స్ ని క్వశ్చన్ వేసే అవకాశం ఉంటుంది. మాలాంటి పిల్లలు వెళ్తే టీచర్స్ ఏం అడుగుతాం, ఈ టీచర్ సరిగ్గా చెప్పరు. దానికోసం చాలా అదొకటి బ్యాడ్. ఇంకా అన్ని పథకాలు అంటే ఏంటంటారు? మంచి పథకాలు అంటే ఏమున్నాయండి? అమ్మఒడి ఒకటి ఉంది, ఆర్టీసీ ఒకటి ఉంది, అంతే. ఆ రెండు మంచి పథకాలు, ఆ రెండు నెంబర్ 1 పథకాలు. అవి చేయకుండా రైతులకి అది ఎవరు నాకు తెలియదు కాబట్టి వాటి కోసం నేను దానికోసం మాట్లాడవచ్చు. ఎవరికన్నా తెలియదు. రాజధానులు ఎన్ని అయితే బెటర్ అంటారు? జగన్ గారు 3 అన్నారు కదా, కర్నూలు గానీ వైజాగ్ గానీ అమరావతి. ఇప్పుడు ఏది లేదు అన్నారు కదా. అంటే ఇప్పుడు మీరు ఎన్నైతే బెటర్ అనుకుంటున్నారు? ఒకటి ఎత్తే చాలు. ఎక్కడైతే బెటర్ అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఫిక్స్ చేశారో అమరావతిలో అక్కడ పెట్టుకుని చెప్పారు. వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటది. వైఎస్ఆర్సీపీ నుంచి మన చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటేశ్వరరావుకి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటది? బాగుంటదండి. ఎవరు వస్తే అభివృద్ధి వస్తుంది? రెడ్డి గారు వస్తే అభివృద్ధి వస్తుంది. చంద్రశేఖర్ రెడ్డి గారు ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటారు? ఇప్పుడు రాగా చేసాడు కదండి. అది ఎలా చేశారండి పరిపాలన? 300 మంది డబ్బులు ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాడండి. దాని గురించి ఓకేనండి. మీకు అన్ని అందుతున్నాయా? బ్రహ్మాండంగా అందుతున్నాయండి. మాకు 3 పార్టీలు కలిసినాయి కదండి. చంద్రబాబు నాయుడు గారు మాటగా ఇప్పుడు రాగా బాగా ప్రజలు సుఖంగా ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా సుఖంగా ఉంటారు వాళ్ళు వస్తారండి. బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉన్నాయండి. ఏ వచ్చినాని దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అయ్యి ఉండదు అంటారా? ఏం చెప్పలేమండి. చెప్పలేమంటారు. ఇప్పుడు మేము లాపాక్షి టీవీ నుంచి వచ్చామండి. కాకినాడలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? వైఎస్ఆర్సీపీ వైసీపీ వస్తుందండి. వైసీపీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారండి. తెలుగుదేశం వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు కాకినాడలో? కాకినాడలో వైసీపీ వస్తుందండి. వైసీపీ అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎందువల్ల అంటారు? పనులు అయినా బాగా చేస్తున్నారు కదండి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన? పర్లేదండి. మరి ముసలోళ్ళకి అన్ని బాగా చూస్తున్నారండి. అన్ని బాగా చేస్తారు. మళ్ళీ అవుతారంటారా సీఎం? అవుతారండి. మళ్ళీ అయినా వస్తారండి. మళ్ళీ ఆయన వస్తారంటారా? ఆడవాళ్ళకి అదే ఇంకా మహిళా సంఘం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తారండి. ఓకే అండి. అదే చూడకూడదండి. చూడకూడదంటారా? మరి జనసేన టీడీపీ బీజేపీ పొత్తులు ఉన్నాయి కదండి, 3 పార్టీలు కలిసినాయి కాబట్టి ఏమైనా జగన్ గారికి ఏమైనా వ్యతిరేకం ఉంటుందంటారా? వ్యతిరేకం ఏమి ఉండదండి. అవలదే అంటే 3 కలిసినాయి కదండి. కలిసినానండి. బాగుంటుందండి. బాగుంటుందంటారా? ఓకే. ప్రభుత్వం వస్తుంది అనుకున్నారు? వైసీపీ వస్తుందండి. వైసీపీయా? ఎందువల్ల అంటారు? నాకు బాగా లబ్ధి పొందాను. నాకు అయినాయి. అంటే ఏ విధంగా లబ్ధి పొందారు? మా అమ్మగారికి ఆరోగ్యం అయిందండి. మాకు యాక్షన్ వచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా ముందు తీసుకోవాలంటే మేము చింపంజీ దగ్గర తీసుకోవాలి. నేనే తీసుకెళ్ళాను మా అమ్మగారిని. ఇంటి ఇంటికి వస్తున్నాడు. మ్యాథ్స్ సర్టిఫికెట్ కూడా నాకు వెంటనే అయింది. అన్ని పరంగా నాకు అయింది, లబ్ధి పొందాను నేను. ఇల్లు కూడా వచ్చిందండి. టీడీపీ బదులు పెడితే నాకు రాలే. నాకు ఇందులో పెట్టకన్నా నాకు వచ్చింది, లబ్ధి పొందానండి. అంటే ఈసారి కాకినాడ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఆయన బ్రహ్మాండంగా వస్తారండి. బ్రహ్మాండంగా వస్తాను. ఆయన మామూలుగా సరే హెల్పింగ్నెస్ ఎక్కువ మామూలుగా. చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన పార్టీ లేకపోయినా సరే ఆపదంటే ముందు వస్తారండి. ఆయన ఓకే. అందులో లబ్ధి పొందండి. ఆయనతో లబ్ధి. ఓకే, లబ్ధి పొందారు. మళ్ళీ జగన్ గారు రావాలనుకుంటున్నారు. మరి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు ఉన్నాయి కదండి. ఉండదండి, ఏం ఉండదండి. ఎవరన్నా సింగిల్ గా రావాలని ధైర్యంగానే. మళ్ళీ నలుగురు కలిసి వస్తే ఎందుకండి? జనసేన వస్తుందన్న, సమస్య లేదు. జనసేన వస్తుంది. జనసేన అన్న లాస్ట్ టైం కూడా జనసేన వరప్రసాద్ అయితే ఈసారి మళ్ళీ జనసేన నగ్గించాలనుకుంటున్నాను. ఈసారి మాది యాక్చువల్ గా తెలుగుదేశం అన్న, తెలుగుదేశం నేను పక్కా తెలుగుదేశం. అయితే మాకు అందిని కూడా ఏమీ లేవండి. అసలు ఈ ప్రభుత్వంలో ఏమి కూడా అందలేదు మాకు. ఎలా ఉందండి 5 సంవత్సరాల పరిపాలన? 5 సంవత్సరాల పరిపాలన ఏం లేదండి. నేను జాబులకి అప్లై చేస్తున్నాను కానీ ఒక జాబు దగ్గరికి రావట్లేదు. ఎవరికాడ డబ్బులు పెట్టుకొని ఇస్తున్నారు, ఎలా కొనుక్కుంటున్నారో తెలియట్లేదు మనకి. ఏం చదివి రాలేని వాళ్ళకి జాబులు వస్తున్నాయంటారా? సమస్య లేదన్న. అంటే ఊరానోడు మొత్తం జాబులు డబ్బులు కడుతున్నారు. ఎలా సంపాదించున్నారో తెలియట్లేదన్న. ఆ లూప్ ఏంటో తెలియట్లేదు. ఎవడో కూడా దాన్ని అడిగేవాళ్ళు లేడు. మనం అడిగితే మనం నోటెడ్ అయిపోతాం. అందుకని మనం ప్రశ్నించట్లేదు. కాకపోతే నేను చాలా సార్లు అప్లై చేశాను కానీ ఇంకా నోరు మూసుకొచ్చాను. ఎంతవరకు చదువుకున్నారని? డిగ్రీ అయిందన్న. డిగ్రీ వరకు చదువుకున్నాను. కృష్ణాలో ఎమ్మెల్టీ కూడా చేశాను. కానీ ఇప్పుడు వరకు మీకు జాబ్ అనేది సరైన జాబ్ లేదు. చాలా సార్లు పెట్టాను కానీ రాలేదు జాబ్. ఈ 5 సంవత్సరాలు జగన్ గారు మరి ఏ నోటిఫికేషన్ ఏమీ ఇవ్వలేదంటారా? నోటిఫికేషన్ ఇచ్చారన్న. ఇచ్చిన రిజర్వేషన్లు ఉంటాయి కదన్న. ఆ రిజర్వేషన్ బట్టి మాకేమో మాది బీసీబీ 1-2 పోస్టులు ఉంటాయి. దానికి 100 మంది 200 మంది అప్లై చేస్తారు. ఒక జాబ్ ఉంటే దానికి 100 నుంచి 1000 మంది ఉంటారా? అంతే అన్న. వాళ్ళు వస్తారంటారన్నా జగన్ గారు? జగన్ అది వద్దంటే ఇంకా
ఓకే. రాజధానులు ఎన్ని అయితే పెట్టంటున్నా 10 రాజధానులు ఎక్కడెక్కడైతే మూడు రాజధానులు అని చెప్పారు కదా. ఎలాగంటే అమరావతి సరదాగా లాభం కూడా ఇచ్చేస్తే బాగుంటది కదా అని వీళ్ళకేమో కాకినాడ ఇస్తారు. అలా తయారైపోయింది. అన్నట్టు ఊరుకో రాజధాని రాజధాని అయితే బెటర్ అంటారు. జనాలు ఎక్కడికి వెళ్ళక్కలేదు. నా ఒపీనియన్ అయితే జగన్ రాడు అంటే మేమైతే రాజుల సైడ్ అయితే అసలు రావడం కూడా ఈసారి జనసేన టీడీపీ వస్తే బాగుంటది అన్న. ఎందువల్ల చంద్రశేఖర్ రెడ్డి గారు చేసింది ఏం లేదన్న. అన్ని గొడవలతో కూడుకున్న రాజకీయాలు తప్ప ఆయన చేసేదేం లేదు. మాదైతే రూరల్. వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు. అంతే. మాది రూరల్. రూరల్ కూడా పంత నానాజీ గారే వస్తారు. నానాజీ గారు జనసేన. ఓకే. అదే 3 పార్టీలు కలిసిపోయినాయి కాబట్టి ఏదొచ్చినా పర్వాలేదు. కాకినాడ సిటీలో మట్టుకి వెంకటేశ్వరరావు గారు వస్తారంటారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన అభివృద్ధి అంటే ఏం లేదన్న. ఎక్కడన్నా ఎందువల్ల లేదు. అక్కడ అన్ని గొడవలతో కూడిన రాజకీయాలు తప్ప ఎక్కడ అభివృద్ధి మంచితనం అన్నది ఎక్కడ లేదు. ఎక్కడ లేదంటారు. ఉద్యోగాలు లేవు. జనాలందరూ ఈ పథకాలు ఇచ్చారు అవి ఇచ్చారు అని ఎత్తున్నారు. మేము తీసుకున్నాం. ఈ చేతి ఎత్తున్నారు, ఆ చేతితో తీసేసుకుంటున్నారు. మా అమ్మగారికి కాపు నేస్తం 3 సార్లు పడింది. 2 సార్లు వయసు తక్కువనో మీకు క్యాష్ సర్టిఫికేట్ లేట్ ఏదనో ఏదో 2 సంవత్సరాలు అలా తీసేసుకున్నారు. మనకి ఇచ్చిన 3 సంవత్సరాలు ఇచ్చారు. 3 సంవత్సరాలు అందులోనూ స్థలం ఒకటి ఇచ్చారు. స్థలం ఇచ్చిన దానికి 2 లక్షలు వేసుకున్నాడు. మనకి ఇది ఉంటది కదా ఈ మధ్యలో కొత్తగా వాళ్ళు మేము ఇది చేసాం అది చేసాం అని చెప్పి పెద్ద లిస్ట్ అడుగుతున్నారు ఇంటికి. అందులో ఏకంగా వాళ్ళు 2 లక్షలు ఇంటి స్థలానికి వేసాడు. ఇంకో 2 లక్షలు ఇవ్వకుండానే ఇల్లు కట్టించేసినట్టు వేసి ఇచ్చేసాడు. అంటే మేము ఎవరు లేవు ఇంట్లో. అమ్మాయికి తెలియక ఇల్లు ముద్ర వేసేసారు. వాలంటీర్ వచ్చి తీసేసుకున్నారు అన్నమాట. అలా ఉంది వాళ్ళ ప్రభుత్వం. ఈసారి వస్తారంటే జగన్ గారి పైన కష్టం అన్న. కష్టం అంటారు. కష్టం తెలిసిపోయింది జనాలకి బాగా. జనాలు బాగా ఈసారి జనసేన టీడీపీ బీజేపీ ఏది ఇది వరకు కలిసి ఒక 5 సంవత్సరాల క్రితం మనకి 15,000 వచ్చినా ఖర్చులు పోగా మిగిలి ఈ డబ్బులు. ఇప్పుడు ఖర్చులు మిగట్లేదు, అప్పులు చేసేస్తున్నాం. సరిపోవట్లేదు. ఇంకా 15,000 అప్పు అవుతుంది. ఏం కనిపించలేదు డబ్బులు. ఇంట్లో గానీ బయట గానీ ఏదన్నా సరే డబ్బులు ఖర్చు తప్ప ఏ కనిపించలేదు. వేసిన డబ్బులు కూడా జగన్ వేసిన డబ్బులు కూడా కనిపించలేదు బ్యాంకులో. అది దారుణం. తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఇక్కడ కాకినాడలో ఎవరు వస్తారని కొండబాబు గారు అనుకుంటున్నాను. వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు కదా తెలుగుదేశానికి. వైఎస్ఆర్సీపీకి ఏమో చంద్రశేఖర్ రెడ్డి గారికి. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మేము తెలుగుదేశం రావాలనుకుంటున్నాం. తెలుగుదేశం అని ఎందువల్ల అనుకుంటున్నారు? అంటే మేము ఎప్పుడే తెలుగుదేశానికి వేస్తున్నాం ఫస్ట్ నుంచి. దానికి వేస్తాం అంతే. ఓకే. ఇంకే మాకు ఇచ్చేది లేదు చేసేది లేదు మీ ఎంప్లాయ్. ఓకే. అదే జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాలు? మరి రకరకాలుగా అనుకున్నారు. ఇప్పుడు లేబర్ కి బాగుందండి. 30% ఎంప్లాయీస్ ఉన్నారండి. 70% లేబర్ ఉన్నారు. లేబర్ వస్తున్నారు. కొంతమంది జీతాలు లేవన్నారు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఎంప్లాయీస్ కి జీతాలు లేవన్నారు. మరి 1 నెల ఇస్తే 2 నెలలు తక్కువ పెట్టేస్తున్నారు అట్లా. మరి ఎంతవరకు నిజమో మాకు తెలియదు. చెప్పండి, మన కాకినాడలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకున్నారు? వైఎస్ఆర్సీపీయా టీడీపీయా? ఏమండి ఏమవుతుంది? మీకు ఏ ప్రభుత్వం బాగుందండి? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉన్నదండి. ఇంకేంటి బాగానే ఉందంటారా? అంటే ఎందువల్ల బాగుందంటారు? ఏముంది మాకు? ఏముంది ప్రభుత్వం బాబు. ఏదొచ్చినా మాకు ఎందుకండి బాబు? అది ఏదొచ్చినా మీ వ్యాపారం మీదే అంటారు. వ్యాపారం మనపోతుంది. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ అది జగన్ గారు ఎలా చేశారండి 5 సంవత్సరాల పరిపాలన? ఏం పరిపాలన ఇంకేముంది? మామూలు అంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ పేద ఈ మన హౌసింగ్ లోన్లు ఈ హౌస్లు అది హౌస్ అయితేనో ఏ అయితేనో బాగానే మొత్తం అన్ని బాగానే జరిగాయి జగన్ గారి ప్రభుత్వంలో. జగన్ గారి ప్రభుత్వంలో నేను కూడా ముందుసారి కూడా మా బామర్దులు అందరూ టీడీపీ పక్క టీడీపీ. నేను 135 సీట్లు వస్తాయి పైకి వస్తాయని పాట పాడాను. మా బామర్దులు అందరూ నీ నోటితో అనకరా బాబు అన్నారు. ఎప్పుడన్నా 2009లోనే. ఈసారి కూడా 175 గ్యారెంటీగా వస్తాయి జగన్ ప్రభుత్వంలో. జగన్ గారు చాలా మొత్తం ఇంటింటి అవినీతి లేకన్నా మొత్తం రైస్ అయితేనో ఇంటింటికి పెన్షన్లు అయితేనో బ్రహ్మాండ చక్కగా జరుగుతున్నాయని ఆడవాళ్ళందరూ నాతో చెప్తున్నారండి. పథకాలన్నీ బాగున్నాయి. తర్వాత కాలేజీలు అన్ని స్కూళ్ళు అన్ని డెవలప్మెంట్. నేను మొత్తం జిల్లా అంతా తిరుగుతూ ఉంటాను. బాగా జరిగింది. గవర్నమెంట్ స్కూల్ అన్ని బాగున్నాయి. పిల్లలకి బాగుందండి. బాగా ఏం నచ్చిందండి జగన్ గారి పరిపాలన?
జగన్ గారి ప్రభుత్వం అంటే ఇళ్ళ లేని వాళ్ళకి ఇల్లు ఎంతో మందికి స్థలాలు ఇచ్చాడండి. ఆయన ఇల్లు కట్టారండి, కట్టుకున్నారండి. ఇప్పుడు పండూరు తిమ్మాపురం ఉంది, మా బామ్మర్దే కట్టాడు. ఆయన సొంత డబ్బులతో కట్టుకున్నాడు. స్థలం మరి 15 లక్షల రూపాయల స్థలం ఇచ్చాడంటే మరి జగన్ గారు గొప్పతనమే కదండి. మరి అది అదే అంటే ఇచ్చారు కానీ అక్కడ ఊరు చివరి పొలాలు ఇచ్చారే, జనాలు బాధపడుతున్నారు. లేని స్థలాల దగ్గర మామూలుగా మరి ఎక్కడ ఇస్తారండి? ఉన్న స్థలాల దగ్గర ఇచ్చారు. కొన్ని పెద్దాపురం బాగుంది, సామరకోట బాగుంది, పిఠాపురం ఇంకా కొంచెం ఇవ్వాలండి. అవి పట్టాలు ఇచ్చారు కానీ రిజిస్ట్రేషన్ చేశారు కానీ స్థలాలు మాత్రం ఇవ్వలేదు అక్కడ. కొన్ని ఈ తిమ్మాపురం పండూరు అన్ని కొన్ని సెక్షన్లు బాగున్నాయండి. మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారంటారా? అవుతారు, గ్యారెంటీ. అంటే ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ ఉన్నాయండి అంటే కలిసిన దీని వల్ల ఏమన్నా గ్యారెంటీగా పట్టుపోతాయి. నా నోట్ కదా అంటున్నాను, మళ్ళీ జగన్ సీఎం అవుతాడు. సీఎం అవుతారంటారు? అవుతారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. మాది పిఠాపురం. ఓకే అండి. సో ఏ ముఖ్యమంత్రి వస్తే బాగుంటది అంటారు? చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? అంటే ఇప్పుడు దాకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసారు ఒకసారి, ఈసారి మళ్ళీ చంద్రబాబు గారు వస్తే బాగుంటదని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారా? ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారండి. ఆ ఇబ్బంది కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటదని అందరూ అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అనుకుంటున్నారు. మా కుర్రోళ్ళు అయితే జనసేన గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు పొత్తులో ఉన్నారు అనుకుంటే అందుకోసం నేను జనసేన వస్తే బాగుంటదేమో అని అనుకుంటున్నాను. జనసేన వస్తే బాగుంటుంది. మరి అభివృద్ధి జరుగుతుంది అంటారా జనసేన వస్తే జరగచ్చు సార్. జరగచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూసాం కాబట్టి ఈ జనసేన కూడా ఇంకోసారి. అవునా, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో మీకు నచ్చినవి ఏంటి, నచ్చలేని ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అయితే పథకాలు అయితే మంచి ఇచ్చారండి. మంచి ఇచ్చారు. ఓకే. అంటే కొంతమందికి ఉపయోగపడ్డది, లేని వాళ్ళు కూడా. అంటే జనాలు ఏమంటున్నారంటే పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులు చేశారు అని అంటున్నారు. దానివల్ల మీ అభిప్రాయం ఏంటన్నా? అంటే అది మంచిదా పథకాలు లేదా కాదా? మంచిదంటే సోమరపోతులు చేసినట్టే అన్న, అంటే సోమరపోతులు చేసినట్టే పథకాలు ఇచ్చారు కాబట్టి. అలాగే కష్టపడే వాళ్ళు ఎలా కష్టపడతారు కానీ పథకాలు అన్నది వేరే విధంగా పెడితే బాగుంటది అన్న. లాగా అటువంటి టైప్ లో చేస్తే ఇంకా బాగుంటుంది. రైతులకి ఏమైనా న్యాయం జరిగిందంటారా జగన్ గారి ప్రభుత్వంలో? రైతులకి న్యాయం ఏముందన్న, ఈ 2000 వేస్తున్నారు అమౌంట్ లో, నాకు తెలుసు. అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అంటారు? బాగుంటది. ఓకే అన్న, కూటమి వస్తుంది అయితే. థ్యాంక్స్ అన్న. నాగేశ్వరరావు చెప్పండి. నాగేశ్వరరావు గారు, మన కాకినాడ సిటీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రెండు కూడా టైట్ ఫైట్ లో ఉంటాయండి. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. ఎందువల్ల? వైసీపీ కూడా డబ్బులు ఖర్చు పెడతారండి. ప్రజలు ఓటక్కు అమ్ముకునేటప్పుడు ఎప్పుడు కూడా అండి ప్రభుత్వం ఇలాగ ఉంటది. నేను చెప్పేది అదండి. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? జగన్ గారి ప్రభుత్వం డబ్బులు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ ప్రభుత్వం. జాబ్స్ మరి చాలా కంపెనీ హైదరాబాద్ బాగుపడిందంటే చంద్రబాబు నాయుడు వల్ల కదండి, జగన్ వల్ల వైఎస్ఆర్ వల్ల కాదు. మళ్ళీ వస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? ఏమండి వచ్చే అవకాశం చెప్తాగా డబ్బులు అండి, డబ్బులు ఎవరైతే వాళ్ళ మాట మాట్లాడి రోజులు వచ్చి లాస్ట్ లో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వేస్తారంటారు జనాలు. ఇప్పుడు నాకేదో కొద్ది గొప్ప భగవంతుడు ఇచ్చింది, నేనే డబ్బులు ఆశింతే ఇంకేం చెప్తానండి. ఏమండి ఆ డబ్బులు ఆశించుకోవద్దు, ఎవరు వస్తారని చెప్పడం మనకు ఏమోగా చెప్పలేమండి. కాకినాడలో అయితే దెబ్బగా ఉన్నదండి వైఎస్ఆర్సీపీకి. ఎట్లా చోట జనసేన అన్న చోట మరి వాళ్ళు కాబట్టి 3 పార్టీలు కలిసినాయి కదండి, జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిపి పొత్తులో ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? మరి ఉంటది కదండి, అక్కడ ఉంటది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఓకే. రాజధానులు ఎన్ని అయితే బెటర్ అండి మనకి? ఒకటైతే బెటర్ అంటారా? ఎన్ని మీరు అసలు అడగకూడదు. 3 రాజధానులు చెప్పాడు జగన్ గారు. 3 రాజధానులు ఎక్కడికి వెళ్తాం? వైజాగ్, కర్నూలు, వదిలేండి. 3 రాజధానులు అన్నది అమరావతికి ఒకసారి, అడ్మినిస్ట్రేటివ్ ఇంకో చోటనండి, లీగల్ కమ్యూన్ ఇంకో చోటకి వెళ్తాం. సీఎం గారు చెప్పిన విధానం చెప్తాను, నేను చెప్తాను. ఒకటి ఉంటే సరిపోద్ది అంటారు? ఎక్కడ అయితే బాగుంటది అంటారా? ఏమంటే 30,000 ఎకరాలు తీసుకున్నప్పుడు అక్కడే బాగుంటది కదండి. అమరావతి అయితే బాగుంటుంది. కొద్దిగా గొప్ప తిన్నారో చేసారో అలా అడుగుతుంది. ఎవరో తినకుండా చేయరు అనుకోండి, చంద్రబాబు నాయుడు తినకుండా చేయడు, జగన్ తినకుండా చేయడు. కానీ ఇచ్చారు కాబట్టి అక్కడ ఉంటున్నది బెటర్, అన్ని అందరికీ మధ్యలో ఉన్నది కాబట్టి. అంతేకాదు మరి లీగల్ కోచోటని, అడ్మినిస్ట్రేటివ్ కోచోటని, అసెంబ్లీ కోచోట అంటే కొద్దిగా అది పద్ధతి కాదు. అమరావతి అయితే బాగుంటది అంటారు. అంతే కదండి.
ఓకే సార్. మా ఉద్దేశం అది. మరి తర్వాత మరి ఎలా ఉన్నది అని చెప్తాండి. ఏదైనా టైట్ ఫైట్ ఉంటుందండి కానీ ఏదైనా ఇచ్చారు కదండి. ఇది పథకాలు ఇచ్చిన వాళ్ళు కొద్దిగా కొంతమంది జనాలు ఉన్నారు. నాలుగు రైతు భరోసా అందుకోలేదు కాబట్టి నేను ఇలా మాట్లాడుతాను. అది నేను రైతునండి. రైతులు అన్ని విధాలుగా బాగానే చేస్తారు. రైతులకు ఏమి చేయరు, అన్ని పోయినండి. చాలా దాని చేశారు జగన్ గారి ప్రభుత్వంలో. మరి మాకు 69లో మేము మోటార్లు ఎంచుకున్నామండి 72లో. అప్పటి నుంచి 2 నెలలకు 110 రూపాయలు కట్టేవాళ్ళం. ఇప్పుడు నెలకి ఎంత ఎత్తాడో తెలియదు. మీటర్లు వేసి మీకు అర్థమైందండి. బిల్లులు 30,000 వచ్చిందండి. 30,000 కట్టి వెళ్ళాను. మళ్ళీ 5 నెలలు పోయిన తర్వాత మళ్ళీ 25,000 వచ్చింది. మరి ఎక్కడ పెరిగిపోతున్నాయి. 30 బత్తాలు మాతో ఉండేది 20 బత్తాలు. ఆ 20 బత్తాలు ఇవ్వటానికి కూడా లేదండి. రైతులు అయితే ఎవరో యాక్సెప్ట్ చేయరు మరి చెప్తాను. రైతుల్లో మట్టుకి వ్యతిరేకత ఏంటంటే ఎంప్లాయీస్ కూడా ఉంది. మరి అయితే టైట్ పడి మరి ఈ పథకాల మీద టైట్ ఫైట్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. సుమ్మండి జగన్ గారు రావడం అయితే కష్టం. వన్ సైడ్ అయితే కష్టం, సైడ్ ఉండదండి. దెబ్బ టైట్ ఫైట్ ఉంటుంది. అంతకంటే ఇంకా చెప్పేది సార్. థ్యాంక్ యూ. ఈసారి కాకినాడలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ లేదంటే టీడీపీ అనుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీ బాగానే ఉందండి మరి ప్రస్తుతం. జగన్ గారి పరిపాలన బాగానే ఉందంటారు. బాగానే ఉంది. ఎందువల్ల అంటారు? ఆయన మరి ఎవరు చేయలేని స్కీములు పెట్టి వ్యవహారం చేస్తున్నాడు కదండి. మరి ప్రజలకి లేని వాళ్ళందరికీ బాగానే చేస్తున్నాడు. లేని వాళ్ళందరికీ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారు కదండి. చంద్రశేఖర్ రెడ్డి గారు వస్తారంటారా? చంద్రశేఖర్ రెడ్డి గారు హోప్ ఉందండి. మన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి 60% హోప్ ఉంది. టీడీపీ నుంచి వెంకటేశ్వర గారికి ఇచ్చారండి. ఆయనకి ఎలా ఉండదని పోటీ అంత ఈజీగా ఉండదండి ఈసారి. కానీ ఎక్కువ శాతం మనకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉందండి చంద్రశేఖర్ రెడ్డి గారి. కానీ టకఫర్ గా ఉంటది టీడీపీ. అవునండి. అదే వైఎస్ఆర్సీపీకి టీడీపీకి. అవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ. లేపాక్షి టీవీ అండి. లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. నెక్స్ట్ కాకినాడ సిటీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? వైఎస్ఆర్సీపీ లేకపోతే తెలుగుదేశం? నా పేరు బోడపాటి కాంతం అండి. తుని స్వచ్ఛంద సేవా సంస్థ నాయకురాన్ని. ఈ అమ్మాయి డఫండ మొగ అమ్మాయి. ఈ అమ్మాయిని 1993 నుంచి నేను సోషల్ వర్క్ చేస్తున్నాను. ఈ సోషల్ వర్క్ శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే దానికి ఫౌండర్ చైర్మన్. ఇప్పటి వరకు కూడా 1993 నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను. బోడపాటి కాంతం అంటే ఆల్ ఇండియా అందరికీ తెలుసు, సర్వీసులు అందరికీ తెలుసు, దేశం మొత్తం మన హైదరాబాద్ అని అందరికీ ఆల్ ఇండియాలో తెలుసు. అయితే మరి మీరు అడిగినట్టుకు వచ్చిన కాన్సర్ ఏంటంటే, నాకు శ్రావణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పిన్ను ప్రకటన చేశారు. నేను ఆలోచించాను, ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి మనం వాళ్ళ మీద ఢీపోవాలంటే వాళ్ళతో కొంత సమానంగా ప్రచారాలకు వెళ్ళాలి, వాళ్ళతో భోజనాలు పెట్టాలి అని అన్ని ఆలోచించి విరమించుకొని, సార్ ఇది పరిస్థితి, ఎవరైనా అతిగా ఖర్చు పెట్టుకోండి అని చెప్పాను. అయితే ఇప్పుడు అడిగిన విషయం ఏంటంటే, సర్వేలో ఏ పార్టీ వస్తుంది, ఏ పార్టీ బాగుంటుంది అని మీరు మొదటగా అడుగుతున్నారు. నా ఉద్దేశం అయితే మేము అందరమే కూడా జగన్ వాళ్ళ నాన్నగారిని బట్టి గెలిపించాం. ఆయన వచ్చిన నాటి నుండి కూడా మాకు కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ, పక్క వాళ్ళకి కానీ, పేదోళ్ళకి కానీ ఏమీ లేదు. ఈ యొక్క పేదోళ్ళకి ఇచ్చినటువంటి నిధులు ఏంటంటే సప్లైల నిధులు. ఎవరికి స్కూల్ పిల్లలకి ఇచ్చినవి, వృద్ధులకి ఇచ్చి సప్లై మా నిధులు మాకే ఖర్చు పెట్టారు మా పిల్లలు. కానీ అందరూ ముసలికి అందరికీ ఎవరికీ లేవు. రాజమండ్రి సుమతి అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఒంటరి మహిళ. ఆడు ఒంటరి మహిళకి 3 కలెక్టర్లు రికమెండ్ చేశారు. ఆయన ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆవిడకి ఇప్పుడు కూడా పెన్షన్ ఇవ్వలేదు. అలాగే విజయవాడ వెళ్ళాం. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇప్పటికీ పెన్షన్ ఒంటరి మహిళకి మరి ఆవిడ వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకోవాలి. మరి నేను గెలిపించుకున్న వాళ్ళమే, మేము ఎన్నోసార్లు వెళ్ళాం. మా దాచర్ రాజా దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు చెప్పాం. అమ్మ అక్కడి నుంచే ప్రేమ అయితే అభిమానంగా మాట్లాడతారు. అమ్మ అక్కడి నుంచి వాళ్ళందరూ ఒక టీము, ఏం చెప్పుకుంటే అదే చేసుకుంటారు, ఇంక విన్నది ఏమీ లేదు. ఈ వైఎస్ఆర్సీపీ వల్ల మాకంటూ ఏ లాభకార్యం లేదు, పబ్లిక్ లేదు.
అయితే మీరు సోషల్ వర్కర్ గా నేను సర్వే చేసిన విషయంలో మీ సర్వే చేసిన విషయంలో వైఎస్ఆర్సీపీ నుంచి మీకు సపోర్ట్ లేదు. అయితే వాళ్ళు ఏమైనా గర్వపడుతున్నారంటే మేము పెన్షన్లు ఇచ్చాం, స్కూల్ పిల్లలకు డబ్బులు ఇచ్చాం, మేము వెళుతున్నాము ఇస్తున్నామనే ప్రకటన చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు చేసింది ఎంతవరకు చేశారు, ఎలా చేశారు, ఎంతమందికి ఇచ్చారు, ఎందుకు ఇలా అమ్మాయి మోగామ్మాయి ఇద్దరు పిల్లలు కూడా చదువుతుంటే అమ్మఒడి పథకానికి పెట్టాము, స్కూల్ విధానికి పెట్టాము, ఏది ఇప్పుడు అందలే. ఈ అమ్మాయికి అందలేదు. ఈ అమ్మాయి మోగ అమ్మాయి కనుక జవహర్ రెడ్డి కలెక్టర్ గారు, గోపాల్ తిరిగే గారు మరి ఇంటర్వ్యూ పెట్టే ఆ రోజుల్లో అంటే ఈ అమ్మాయికి ఇచ్చిన 2022లో పశువుల హాస్పిటల్లో ఇంటర్వ్యూలో నెగ్గింది. అంటే వాళ్ళ అభిమానంతో ఇచ్చారు పోస్ట్ వీళ్ళకి, అంతేగాని రాజకీయ నాయకులు ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు, రానివ్వలేదు. రాకపోతే ఈ అమ్మాయి జాబ్ చేసుకుంటుంది ఇప్పుడు. ఆ జాబ్ వాళ్ళట అయినా నాన్నగారు డ్రైవరే. ఆ అమ్మాయి జాబ్ పక్కన పెట్టి డ్రైవర్ పేరు పెట్టాం, దానికి ఇవ్వలేదు. సరే దాని పక్కన పెట్టండి. వృద్ధులు రోడ్డు మీద నడుతున్నటువంటి వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి బాబు చెట్టు కింద ఉన్నారు, అదిగో రైల్వే స్టేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీరు ఓన్ పంపించి సర్వే చేసి వాళ్ళ పెన్షన్ రాయించామని చెప్పాం, వాళ్ళకి కూడా చేయలేదు. మరి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమేం చేయగలం? చెప్పడం వరకునే మేము రాసి పెట్టాం. వాలంటీర్లకు జీతాలు ఎందుకు ఇస్తున్నారు? మళ్ళీ సర్వే చేయడానికే కదా. వాళ్ళు మేము చెప్పిన సర్వే చేసిన వెళ్ళలేదు. మా ఇంటికి వచ్చి నా పెన్షన్ మొట్టమొదటిసారిగా ఈ వైఎస్ఆర్సీపీ గెలిపించుకున్నందుకు మొదటి నెల నుంచే కట్ చేసి పారేస్తారు పెన్షన్. ఏ పెన్షన్? పెన్షన్. మరి ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వరకు మాకేం అంతా పోనా, మా వర్క్ కాలేదు, మా పని అవ్వలేదు. మనం కూడా అన్ని రంగాల్లోనే అభివృద్ధి వేసి పైకి వస్తున్నాం తప్ప కింద లేము. నీ దయ వల్ల ఈ వరకు ఇలా జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వంలో ఎలా వస్తుంది? ఈ ప్రభుత్వం రాదు, 100% రాదు. ఎందుకంటే రాదు. అయితే నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసింది కనుక వాళ్ళు బలంగా పోరాడుతున్నారు. అందులో ప్రజలకు అవగాహన లేనటువంటి వాళ్ళు ఎవరైనా తప్పిపోతారేమో కానీ ఇప్పుడు బాగా జనసేన, తెలుగుదేశం ఊపుకుంటుంది, పుంజి ఊపుకుంటుంది. మూడు పొత్తులు ఉన్నాయి కాబట్టి వచ్చే 2020 ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. అవుతే బాగుంటదండి. బాగుంటది అంటే అవుతారు. చంద్రబాబు నాయుడు అవుతారు, పవన్ కళ్యాణ్ అవుతారని అనిపించింది అది కూడా. ఎందుకంటే పొత్తు ఎందుకు కుదురుకున్నారు? ఒకళ్ళు చంద్రబాబు సీఎం ఉంటారని ఇంకొకళ్ళు డిప్యూటీ సీఎం ఉంటారు. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళిద్దరు అలాగే ఉంటేనే అది కూడా నెగ్గుతుంది. వాళ్ళు ఏమైనా మనసొద్దు వచ్చి అనుకోండి దీనికి అది పడిపోతుంది. ఉన్న వాస్తవం చెప్పేస్తున్నాను కదా. ఈ విధంగా ఇక్కడ ఉందండి. ఈ కాకినాడలో ఎంప్లాయర్స్ అయితే 100% ఒక్కలేరు. ఎందుకని అడగండి, వాళ్ళ జీతాలు ఇప్పుడు వరకు వాళ్ళ కడుపుల మంట, ఆ మంట పెట్టేసాడు అంతే. ఎవరికి జీతాలు ఇవ్వడం లేదు. ఏది పెన్షన్లు అయినా పెన్షన్లు కూడా లేటుగా. ఆకలి ఆకలి అయితే ఎలాగుంటది? అడుగు తింటారు. పెన్షన్ ఉంటే కొనుక్కొని తింటారు. అది లేకుండా చేస్తారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఇంతవరకు జరుగుతుందండి. మరి ఈ ప్రభుత్వం మీద మేము చూసిన మక్కువ మేము ఏమేమి ఇలా చెప్తున్నామంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఎంతగానో మేము ప్రయాసపడ్డాం, కానీ అది కూడా జరగలేదు. కాంగ్రెస్ అయితే కొంచెం కొంచెం పంచుకుంటుంది. అది ఏమవుతుందని మనకు తెలియదు. షర్మిల గారి గురించే గుర్తింపు తప్ప కాంగ్రెస్ మీద గుర్తింపు లేదు. ఎందుకు లేదైనానండి? మరి యోజన చేస్తుంది కదా మేడం. నేను ఫస్ట్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్ అలాగ వచ్చాను. నేను నాకెందుకు బాబు నా సంవత్సరం వరకు నేను చేసుకుంటానని ఈ సంవత్సరం వరకు ఉన్నానండి సార్. అయితే నేను చెప్పింది మరో విషయం, ఏ ప్రభుత్వం వచ్చినా పేదలను చూసి ప్రభుత్వం అయితేనే మాకు మేము లేకపోతే అప్పుడైనా ఇలాగే తిరగబడతాం. పేదలందరూ చూడండి, ఇప్పుడు కష్టపడతారు, ఇప్పుడు కష్టపడతానే ఉన్నాం. ఇప్పటికీ అలాగే ఉన్నాం. మా చేస్తున్న సేవలు అలాగే ఉన్నాయి. మీ ఆశీస్సులు, దేవుడి దయ, మీరు అంత దూరాన్ని చేసి ఇలా సెటిల్ చేస్తున్నారంటే వాస్తవం మాట్లాడుకోవాలి కనుక చేయం. బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశమా లేదంటే టీడీపీ వైఎస్ఆర్సీపీ? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగాలేదా? ఎందువల్ల బాగాలేదంటారు? అన్ని రేట్లు ఎక్కువ అండి. రేట్లు ఎక్కువ అండి. గ్యాస్ కానండి, ఏదైనా సరే మళ్ళీ వస్తారంటారా సీఎం కింద జగన్ గారు? చెప్పలేమంటారా? ఇక్కడ కాకినాడలో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? చెప్పలేమండి. మరి తెలుగుదేశం వస్తుందేమో. దెబ్బగా ఉన్నారా? అలా ఉంది. సరే అండి, థ్యాంక్ యూ. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ లేకపోతే టీడీపీ?
వైఎస్ఆర్సీపీ అంటే చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారు. టీడీపీ అంటే వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు. అది ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్నారు? ఎందుకంటే ఎందువల్ల అంటే జగన్ గారు సపోర్ట్ ఉన్నది కాబట్టి ఆయన వల్ల జగన్ గారు సపోర్ట్ చేస్తుంటే మళ్ళీ కాకినాడలో మన చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారా? ఉందండి. ఓకే, ఆయన కూడా సపోర్ట్ చేస్తారు. పబ్లిక్ లో కూడా చాలా మంచి ఎలా ఉందండి 5 సంవత్సరాలు ఆయన పరిపాలన కాకినాడలో? నాట్ బ్యాడ్ అండి. నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. దట్స్ ఆల్. వెంకటేశ్వరరావు గారు ఆయన చేశారు కానీ ఈయనది లాస్ట్ టైం చేసినట్టు ఈయన చేయలేదు కదండి. ఈయనది బాగుందండి. 5 సంవత్సరాలు చంద్రశేఖర్ రెడ్డి గారు అభివృద్ధి బాగా చేశారు. నెక్స్ట్ కూడా ఆయన వచ్చే ఛాన్సెస్ ఉందండి. 2024లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఫైన్ సీఎం గారు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది సార్. ఓకేనా, థ్యాంక్స్. కన్ఫర్మ్ 1 లాక్ అయితే మెజార్టీ అయితే పవన్ కళ్యాణ్ వస్తాను ఈసారి. జనసేనకు వస్తుంది. జనసేనకు వస్తుంది. ఓకే, అది పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం తీసుకుంటాను కారణం ఏంటన్నా పోటీ చేయడానికంటే కాపులు ఎక్కువ ఉన్నారు. కాపులనే కాదు అన్ని కులాలను కలుపుకుంటూ వెళ్ళడానికి. అన్ని కులాలు ఎలాగన్నా ఈస్ట్ వెస్ట్ లో పవన్ కళ్యాణ్ కొద్దిగా ఇది ఉంది కదా, దాని మీద పవన్ కళ్యాణ్ క్రేజ్ అనే ఉంది. చేసేది అందరికి ఇక్కడ అందరు తెలుసుకున్నారు. వేరే వాళ్ళు తెలుసుకోలేదు, ఇక్కడ తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడు. 1 లాక్ కన్ఫర్మ్ గా మెజార్టీ వస్తుంది. 1 లాక్ మెజారిటీతో నగ్గుతారంట పవన్ కళ్యాణ్ గారు. సరే అన్న, థ్యాంక్ యూ. ఓకే, ఈసారి కాకినాడలో ఏ ప్రభుత్వం? కాకినాడ కాదు, ఎవరన్నా పెద్దాపురం. జగన్ ప్రభుత్వం ఎలా ఉందన్నా? ఉందంటే ఏం లేదన్నా, ఏముంటది. అదే పరిపాలన ఎలా చేస్తున్నారు జగన్ గారు? ఏముంది, మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? 99% లేదు. 99% లేదు. మిగతా 1% ఎందుకు ఉంచారన్నా? ఉంటారు కదా ఎవరో ఫేవర్ గా ఉండేవాళ్ళు. ఎందుకు బాగాలేదంటావు అన్న? దేని వల్ల అంటావు? సంక్షేమ పథకాలు అనేవి ఇప్పుడు కష్టపడే వాళ్ళకి ఎందుకండి సంక్షేమ పథకాలు? స్కూల్ ఎడ్యుకేషన్, మనకి ఎడ్యుకేషన్ హెల్త్ ఫ్రీగా ఇస్తే సరిపోతుంది కానీ మిగతా అన్ని 45 years ఉమెన్స్ కి ఏమో ఇవి ఇచ్చి ఆడవాళ్ళకి 18,000, ఆటోళ్ళకి ఉంది 10,000 ఇస్తున్నారు. వాళ్ళకేమో పెట్రోల్ ఛార్జెస్ ఎక్కువ, డీజిల్ ఛార్జెస్ ఎక్కువైపోయాయి. అంత అవసరం ఉంది? ఆ డీజిల్ ఛార్జెస్, ట్యాక్స్ ఇవన్నీ తగ్గిస్తే సరిపోతుంది కదా. అంతేనా, ఇంకేముంది? ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటారు? నేనైతే జనసేనతో పాటు కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రావాలనుకుంటున్నారు కంపల్సరీ. ఓకేనా, థ్యాంక్ యూ. ఈసారి కాకినాడలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందండి? వైఎస్ఆర్సీపీ, టీడీపీ వస్తే బాగుంటుందండి. ఓకే, టీడీపీ నుంచి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు కదా, వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎవరు వస్తే బాగుంటుంది? కొండబాబు గారు వస్తే బాగుంటుంది. కొండబాబు గారా? అది వెంకటేశ్వరరావు గారు. ఎలా ఉంటుందన్నా ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది కాకినాడలో? 5 సంవత్సరాలు కొంచెం అభివృద్ధి తగ్గిందని అనుకుంటున్నాను. అభివృద్ధి తగ్గిందా అంటే ఏ విధంగా? అంటే పరిశ్రమలు తీసుకురాకుండా ఈ సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఒక 2 జోడెద్దుల్లా పర్యటిస్తే బాగుంటది నా ఉద్దేశం. ఆయన ఆ విషయంలో కొంచెం వెనకబడ్డాడు అభివృద్ధిలో. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దానిపైన కొంచెం మెరుగ్గానే ఉంటది. టీడీపీకి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటున్నాను. టీడీపీ బెనిఫిట్ నెక్స్ట్ 2014 మళ్ళీ రిపీట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నాను. ఈసారి 2024 ఎవరు అవుతారు అనుకున్నారు? 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ 3వ సారి 4వ సారి? ఇది 3వ సారి అవుతారనుకుంటారా? అవ్వాలని అవుతారని అనుకుంటున్నాను. సార్, ఓకే, థ్యాంక్స్. హలో, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరిని అసలు ఇన్వాల్వ్ చేయాలి? నమస్తే అండి, మేము లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. ఈసారి కాకినాడలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? వైఎస్ఆర్సీపీ, లేదా టీడీపీ, లేదా జనసేన? టీడీపీ, జనసేన కలిపి పొత్తులు ఉన్నాయి కదా, కూటమి అంటారు. ఎందువల్ల అంటారు? తెలియదు ఏముంది, మామూలే కదా అంతానే. ఎవరు ఇచ్చారండి అభ్యర్థి టీడీపీకి? ఇక్కడ వనమాడి కొండబాబు టీడీపీ ఇచ్చి. కొంతమంది వెంకటేశ్వరరావు గారు. మాది రూరల్ యాక్చువల్ గా, టౌన్ లోకి వస్తే మా హౌస్ వచ్చి రూరల్. ఓకే, రూరల్ అండి. మాకైతే అక్కడ జనసేన వచ్చి వైఎస్ఆర్సీపీ చంద్రశేఖర్ గారికి ఇచ్చారు, చంద్రశేఖర్ రెడ్డి గారికి. ఆయన ఎలా ఉన్నారు 5 సంవత్సరాల పరిపాలన కాకినాడ? ఆయన బాగా చేస్తారు. బాగానే చేస్తారంటారా? ఆయన అయితే ఇక్కడ టౌన్ లో అందరికి అందుబాటులో ఉంటారు. ఆయన యాక్టివ్ పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఓకే, చంద్రశేఖర్ రెడ్డి గారు. సార్ మళ్ళీ ఎమ్మెల్యే ఏమైనా సూచనలు ఉన్నాయి? ఆయన ఛాన్స్ ఉంది రెడ్డి గారికి దెబ్బగా టౌన్ లో. ఓకే, టౌన్ ఫ్యాన్ రూరల్ అయితే నానాజీ గారికి. మాకు తెలిసి
జనసేన. సరే అండి, థ్యాంక్స్ అండి.